ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ డౌట్, డెలివరీ రూమ్లోకి హస్బెండ్ని అనుమతించడం వల్ల లాభమా లేక నష్టమా? కొంతమంది ఇది చాలా గ్రేట్ అని చెప్తుంటే, డాక్టర్లు మాత్రం కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులను ప్రస్తావిస్తున్నారు. మరి అసలు విషయం ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా ఇందులో ఉన్న పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, భార్య డెలివరీ పెయిన్స్తో బాధపడుతున్నప్పుడు భర్త పక్కనే ఉంటే ఆమెకు కొండంత ధైర్యం వస్తుంది. ఆ ఎమోషనల్ సపోర్ట్ వల్ల ఆమెలో కాన్ఫిడెన్స్ పెరిగి నొప్పులను తట్టుకునే శక్తి వస్తుంది. ఇది దంపతుల మధ్య ఒక స్ట్రాంగ్ బాండింగ్ను క్రియేట్ చేస్తుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, కానీ ఇందులో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డెలివరీ రూమ్లోకి వెళ్ళే హస్బెండ్స్ అందరూ ధైర్యంగా ఉండలేరు. అక్కడ ఉండే ఇన్స్ట్రుమెంట్స్, సిజర్స్ లేదా ఇంజెక్షన్ చూసి కొంతమంది భర్తలు షాక్ అవుతుంటారు. వాళ్ళు ప్యానిక్ అవడమే కాకుండా తన భార్యను కూడా మరింత టెన్షన్ పెడతారు. ఇక డెలివరీ సమయంలో బ్లీడింగ్ అవ్వడం చాలా కామన్. ఆ రక్తాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయిన హస్బెండ్స్ కూడా ఉన్నారు. అప్పుడు డాక్టర్లు పేషెంట్ని వదిలేసి భర్తకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే సెన్సిటివ్గా ఉండేవారు లోపలికి రాకపోవడమే బెస్ట్ అని డాక్టర్లు సూచిస్తున్నారు. అంతేకాదు, మెడికల్ ప్రొసీజర్స్ గురించి అవగాహన లేకపోతే మరిన్ని సమస్యలు వస్తాయి. ఉదాహరణకు, బేబీ తల బయటకు రానప్పుడు వాడే ఫోర్సెప్స్ వంటి పరికరాలను చూసి బేబీకి ఏదో ప్రమాదం జరుగుతుందని భ్రమపడతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బేబీ పుట్టిన 4-5 ఏళ్ళ తర్వాత ఏదైనా చిన్న సమస్య వచ్చినా అప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడారు కదా, అందుకే ఇలా జరిగిందని అపోహపడుతుంటారు. మరో డేంజరస్ పాయింట్, ఇన్ఫెక్షన్ రిస్క్. డెలివరీ రూమ్లో వస్తువులు చాలా సైరల్గా ఉంటాయి. అక్కడ ఉండే స్పేస్లో ఫ్యామిలీ మెంబర్స్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే డాక్టర్లు రెడీ చేసి పెట్టుకున్న వస్తువులను టచ్ చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల తల్లికి లేదా బిడ్డకు ఆరోగ్య సమస్యలు రావచ్చు. సో ఫైనల్లీ సిచ్యువేషన్ బట్టి, మీ భర్త మానసిక ధైర్యాన్ని బట్టి డాక్టర్ల సలహా మేరకు మాత్రం లోపలికి వెళ్ళాలా వద్దనేది నిర్ణయించుకోవాలి. అనవసరమైన రిస్క్ కంటే డాక్టర్ అడ్వైజ్ని ఫాలో అవడమే అందరికీ సేఫ్. సో మరి మీరేమనుకుంటున్నారో ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.